నిన్న ఆంధ్రప్రదేశ్ గ్రామాలన్నీ ఒక పండుగ వాతావరణంలో శోభిల్లినాయి. ముఖ్యంగా 14 నుంచి 19 ప్రాంతంలో గ్రామాలు బాగా వెలుగులోకి వచ్చాయి. గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయి. 19, 24లో అదే గ్రామాలకు చీకట్లు కమ్ముకున్నాయి. ఆ కమ్ముకున్నటువంటి చీకట్లను తిరిగి పారదోలడానికి వచ్చిన అతి తక్కువ కాలంలోనే చంద్రబాబు గారు నడుం కట్టి నిన్నంతా గ్రామ సభలు నిర్వహించేటప్పటికీ గ్రామాల్లో ప్రజలందరూ కూడా తిరిగి మాకు వెలుగులు వస్తున్నాయన్నటువంటి ఆనందమైనటువంటి సందర్భంలో వాళ్ళంతా మునిగితేరు. ఒక్కసారి కనుక మనం గమనిస్తే 2014, 19 కాలాల్లో చంద్రబాబు నాయుడు గారు 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లను గ్రామాల్లో నిర్మించడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 25 లక్షల వీధి దీపాలను వెలిగించి నిత్యము గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రాత్రిపూట కూడా వాళ్ళ పనులు వాళ్ళు సమర్థవంతంగా చేసుకునే. కానీ 19 నుంచి 24 మధ్యలో కనుక మనం గమనిస్తే దాదాపు గ్రామాలకు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల్ని 13,000 కోట్ల రూపాయలని తన సొంత ఖాతాలోకి వేసుకొని గ్రామాల అభివృద్ధిని నోరుకొట్టారు. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, గ్రామాల అభివృద్ధికి సంబంధించిన నిధుల్ని నీ సొంత ఖాతాలోకి తీసుకునేటటువంటి హక్కు నీకు ఎక్కడ వచ్చింది? కాబట్టి నువ్వు ఇప్పటికైనా కానీ గ్రామ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని నేను కోరుకోవడం లేదు, నేను గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానటువంటి మాట తప్పినానని చెప్పి ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 14, 19, 24 మధ్య గ్రామాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులే బయటకు వెళ్ళలేక కనీసం గ్రామాల్లో బ్లీచింగ్ పొడిని కూడా చల్లలేక ఎంతో బాధను అనుభవించినారు. ఆ విధంగా గ్రామ స్వరాజ్యానికి నువ్వు చెప్పినటువంటి నేను మాట తప్పను మడమ తిప్పను అన్నటువంటి మాటను తిప్పినా తిరిగి అది వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే మళ్ళీ 24లో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు తిరిగి గ్రామ స్వరాజ్యానికి నడుం బిగించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.